యాదాద్రి భువనగిరి జిల్లాలున్న రామన్నపేటల కొంతమంది గుంపులుగా వచ్చిర్రట. ఇక వాళ్ళ 2 గ్రూపులుగా విడిపోయి మరి కొట్లాటకు దిగిర్రట. ఏందో మరి ఆ లొల్లి అర్చుకుందాం పారి. ఇక పల్లెటూర్లల్లా పొలాల మీద పడి పంటలు నాశనం చేసుకుంటా ఇండ్ల మీద పడి భయపెట్టుకుంటుండే మన వానర జాతి సోదరులు గిట్ల యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఊళ్ళే భువనగిరి నుంచి చిట్యాలకు పోయే రోడ్డు మీదున్న తహసీల్దార్ కార్యాలయం కాడ ఆగమాగం చేసిన జనాలను ఎక్కడికెళ్ళొచ్చినాయో ఏమో గాని దాదాపు 100 కోతులు రామన్నపేట ఊళ్ళకొచ్చి మరి వీటి మధ్య లొల్లెక్కడ పుట్టిందో ఏమో గాని రోడ్డుకి ఇటుపక్కకు కొన్ని రోడ్డుకు అటుపక్కకు కొన్ని కోతులు 2 గుంపులుగా విడిపోయి కొట్లాటకు దిగినాయి. గిట్ల రోడ్డు మధ్యలో తిష్టేసుడుతోని అటు దిక్కు పోయేటోళ్ళు ఎక్కడ మామిన పడతాయో అని రోడ్డు మీదనే ఆగితే అటు దిక్కుకెళ్ళి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందట. ఇక ఎంత లేదన్నా గంట సేపు వీటి మధ్యలోల్లి గట్టిగానే నడిచింది. మరి మధ్యలో పెద్ద మనుషులు లెక్క ఎవరన్నా పోయి మాట్లాడిర్రో లేకపోతే రెండిట్లలో ఒక గుంపు గెలిచిందో గాని మొత్తానికి అక్కడికెళ్ళైతే గంట తర్వాత పోయినాయి. వాట్లల్లో అవే కొట్టుకున్నాయి కాబట్టి సరిపోయింది గాని జనాల మీద పడితే ఏంది సార్లు పరిస్థితి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు జర మేరేగి కోతుల నుంచి విముక్తి కలిగించాలని చెప్పి రోజు వాటితో ఇబ్బంది పడుతున్న జనాలు చేతులెత్తి మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. చూసుకోరి సార్లు జరా. అక్కడ అదే పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళని చూసి ఫరార్. మంద పెద్ద పెద్ద ఉన్నట్టు మళ్ళీ బాబు ఇప్పుడే వచ్చినాయి.